ప్రైజ్ ది లార్డ్ అందరికీ ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 40:31 నుండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ప్రియమైన వారలారా, ఈ వాక్యం మనకు ఒక గొప్ప నిరీక్షణ ఇస్తుంది. మన జీవితంలో ఎన్నోసార్లు బలహీనంగా అలసిపోయినట్లు అనిపిస్తుంది కదండి. సమస్యలు, నిరాశలు, భయాలు మన ధైర్యాన్ని తగ్గిస్తూ ఉంటాయండి. కానీ దేవుడు మాత్రం మనకు ఒక గొప్ప అద్భుతమైన వాగ్దానం అయితే చేస్తున్నాడండి. నా కోసం ఎదురు చూసే వారికి నేను నూతన బలాన్ని అయితే ఇస్తానని చెప్తున్నారండి. పక్షిరాజు గాలికి ఎదురుగా కూడా ధైర్యంగా పైకి ఎగిరినట్లే దేవుడు మన పరిస్థితులను వెంటనే మార్చకపోయినా వాటిని ఎదుర్కొనే బలాన్ని అయితే మనకి ఇస్తాడండి. అందుకే మనం కష్టాలను చూసి నిరుత్సాహపడకుండా దేవునిపై విశ్వాసంతో నిరీక్షించాలి. దేవుని సమయం ఎప్పుడూ ఉత్తమమైనదండి. ఆయన ఇచ్చే బలం వల్ల మనం అలసిపోకుండా, నిరాశపడకుండా విశ్వాసంతో ముందుకు సాగుతాము. ఈరోజు మనం మన బలాన్ని కాదు, దేవుని బలాన్ని నమ్ముకుందాం. అప్పుడు ఆయన తన వాగ్దాన ప్రకారం మనల్ని పైకి లేపి విజయ మార్గంలో నడిపిస్తాడండి. చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ అద్భుతమైన వాగ్దానం నా కొరకు మా కొరకు ఇచ్చినందుకు నీకు వందనాలు. మా బలహీనతలన్నింటిలో నుండి నీ నూతన బలాన్ని మాకు అనుగ్రహించుము తండ్రి. ఈ సమస్యలను చూసి భయపడకుండా నిన్ను నమ్మి నిరీక్షించే విశ్వాసాన్ని మాకు దయచేయము. అలసిపోకుండా, నిరుత్సాహపడకుండా ప్రతిరోజు నీ చిత్త ప్రకారం నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఇలాంటి వాగ్దానాల కోసం జీసస్ విత్ యు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్.